చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తామంటే చూస్తూ ఊరుకోబన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బచావో సికింద్రాబాద్ పోస్టర్ను మాజీ మంత్రి తలసాని ఆవిష్కరించారు. సికింద్రాబాద్ చరిత్రను తుడిచిపెట్టే చర్యలను అడ్డుకుంటామన్నారు తలసాని. ఎందుకంటే మా ఆత్మ గౌరవం, మా అస్తిత్వం రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం మీరే తీసుకోవాలి. కాబట్టి మీరు రండి అని చెప్పి నేను పొద్దున మాట్లాడితే తప్పకుండా నేను వస్తాను. రావడమే కాదు, సికింద్రాబాద్ ప్రజలకు అష్యూరెన్స్ ఇస్తా. ఈ ప్రభుత్వం ఇటువంటి పనికి మాలిన పని చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నిమిషంలో సికింద్రాబాద్ ప్రజలు, కంటోన్మెంట్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే జీవో మనం ఇస్తామని చెప్పి వారు పొద్దున చెప్పారు. వారికి కూడా మీ అందరి పక్షాన అభినందనలు తెలియజేస్తూ దయచేసి మీ యొక్క బస్తీలో కానీ అందరూ కూడా చెప్పండి. అక్కడ కొన్ని అసోసియేషన్లు ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి, వాళ్ళని కూడా రమ్మని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయండి. Keep building updates. Keep watching Raj News.